సింహపు పిల్లైనను లేమి గలవై ఉంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. దీని అర్థం ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఏముంటదంటే కరువులో కూడా సమృద్ధిని దేవుడు కలుగజేస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? కరువులో కూడా సమృద్ధిని దేవుడు ఇస్తాడు. కరువులో సమృద్ధిగా భోజనం చేసిన వాళ్ళు ఎవరండి? ఎవరు? అంకుల్ భోజనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఇది ఎందుకంటే సారెపత్తు విధవరాలు ఏం చేసింది? తన ఇంటికి వచ్చినటువంటి దైవజనుడికి మొదటి అప్పము చేసి నాకు తీసుకొని రా అంటే ఆమె చేసుకొని తెచ్చింది. కరువు, ఇంట్లో ఏమి లేవు, కొంచెం పిండి కొంచెం బుడ్డిలో నూనె ఉందంట. కానీ దాంతో ఆ అప్పం చేసుకొని వచ్చి సేవకుడికి పెట్టింది. సేవకుడికి ఆతిథ్యం ఇచ్చింది. ఏం జరిగింది? ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. తనకి, తన కుమారుడికి, తన బంధువులకి, అదే కాకుండా తన ఇంటికి వచ్చినటువంటి ఈ ప్రవక్తకి కూడా ఆ కరువు దినములంతటి కూడా, అంటే మరలా దేవుడు వర్షాన్ని కురిపించేంత వరకు సమృద్ధిని దేవుడు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందా? ఎందుకంటే దేవుడికి మనం ఇచ్చామనుకోండి, దేవుని సేవకుడిని మనం గణపరిచామనుకోండి, ఏం జరుగుద్దట? సమృద్ధి వస్తుందంట. దేవుని యందు భయభక్తి కలిగిన కూడా ఏం చేస్తారు? సారెపత్తు విధవరాలు ఏం చేసిందో అదే చేస్తారు.